మాతృదేవో భవ, పితృదేవో భవ. అక్టోబర్ నెల 2025 సంవత్సరం నెల రోజుల పాటు గోచార ఫలితం ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ నెలలో ముఖ్యమైనటువంటి కొన్ని పండగలు, ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి పండగలు, ఫెస్టివల్స్ అనండి, చాలా పవిత్రమైనటువంటి రోజులుగా మనం చెప్పుకోవాల్సినటువంటివి. ఒకటి మహర్నవమి, అంటే దసరా నవరాత్రుల్లో వచ్చేటటువంటి 9వ రోజు, దాన్ని మహర్నవమి అంటాము. తదుపరి విజయదశమి అని చెప్పేసి అది ఒకటి మనం చేసుకుంటూ ఉంటాము. నవమి వెళ్ళిన మరుసటి రోజునే విజయదశమి పూజ కూడా చేసుకుంటాము. అదే రోజు సెమి వృక్షానికి కూడా పూజ చేస్తూ ఉంటాము. ఆ విషయాలన్నీ ప్రత్యేకమైనటువంటి మనం వీడియోలో చెప్పుకుందాము. ఇకపోతే 10వ తారీఖు ప్రతి నెల వచ్చేటటువంటి సంకటహర చతుర్థి అనేటటువంటిది 10వ తారీఖు వస్తున్నది. 17వ తారీఖున ప్రతి నెలలోనూ కూడా రవి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతూ ఉంటాడు. అది ఇంచుమించుగా 14వ తారీఖు నుంచి 17వ తారీఖు లోపల జరుగుతూ ఉంటుంది. ఈ నెలలో మనకి, అంటే ఈ అక్టోబర్ నెలలో 17వ తారీఖున రవి సంక్రమణం జరుగుతూ ఉన్నది. ఇకపోతే 20వ తారీఖు సంవత్సరానికి మనకి ఒక్కసారి వచ్చేటటువంటి దీపావళి అనేటటువంటి పండగ అమావాస్య రోజున రాబోతూ ఉన్నది. ఇక 25వ తారీఖున నాగుల పంచమి, నాగుపాము అనేటటువంటి దాన్ని మనం ఒకప్పుడు చాలా పవిత్రంగా పూజించేటటువంటి వాడు. ఈ రోజున ఆ జాతే కనుమరుగైపోతూ ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని కూడా తినేసేటటువంటి వాడు బయలుదేరారు. వాటిని తినడానికి ఆల్రెడీ కొంతమందికి, కొన్ని ప్రాణులకి ఆహారంగా దైవమే నిర్ణయించాడు. కానీ ఈనాడు మానవుడు దేవుడు నియమించిన వాటిని వదిలిపెట్టలేదు, వాటితో పాటుగా మనకి ఆహారం కాదు, వేరే జంతువులకి, వేరే పక్షులకి ఆహారంగా నిర్దేశించబడినటువంటి కొన్ని ప్రాణులను కూడా కోసుకొని తినేస్తున్నాడు. మానవుడి ఆకలి తీరేటట్టు లేదు నాయన. ఆ భగవంతుడి వల్ల కూడా వీడి ఆకలి తీర్చేటట్టు లేదు. భూమి మీద పంట అంతా తినేసిన వీడి ఆకలి తీరటం లేదు. సముద్రంలో ఉన్నటువంటి జీవించేటటువంటి చేపలు, రొయ్యలు, పీతలు, తాబేళ్లు, ఇవన్నీ తినేసిన వీడి ఆకలి తీరటం లేదు. ఆకాశంలో సంచరించేటటువంటి పక్షి విహంగాలన్నీ ఉన్నాయి కదండి, ఆ ఆకాశంలో జీవిస్తూ ఉంటాయి. పాపం భూమి మీదకి రానే రావు. వాటిని కూడా కొట్టి కంచి పెంచి చంపు తినేస్తూ ఉన్నాడు. అంటే భూమి మీద, నీళ్ళల్లోనూ ఆకాశంలోనూ ఎన్ని చేసినా కూడా వీడి ఆకలి తీరటం లేదు. ఇది తీరేటటువంటి దారి కూడా లేదండి ఇవి తీరటానికి. ఎంత ఆకలి మానవుడికి. ఈ విధంగా మొత్తం మీద ఒకప్పుడు మనం నాగుపాము అనేటటువంటి వాటిని కూడా మన దగ్గర పూజలు అందుకున్నటువంటివి, వాటిని కూడా ఈ రోజున మహా దౌర్జన్యంగా చంపేసి తినేస్తూ ఉన్నారు. గోమాతల్ని చంపుకు తినేస్తూ ఉన్నారు. అక్కడ ప్రతి ప్రాణిలోనూ సర్వాంతర్యామని చెప్పుకుంటున్నామే, ఆ దయ, జాలి, ఆ గుణం ఏవైపు అర్థం కాదు. ఈ విధంగా మొత్తం మీద ఏదైతే గాని ఈ నెలలో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పండుగలుగా వస్తున్నాయి. ఇప్పుడు మేషరాశి వారికి ముఖ్యంగా మనం గోచార ఫలితాలు సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారము 18వ తారీఖు వరకు జరుగుతున్నది. తదుపరి నెల ఆఖరి వరకు కూడా ఆయన అతిచారము అంటారు దీన్ని. గురువుకి మాత్రమే మనం చెప్పుకునేటటువంటి జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి 9 గ్రహాలలోనూ అతిచారము అనేటటువంటిది ఒక్క గురువుకు మాత్రమే ఉన్నది. అంటే తను యాక్చువల్లీ గురువు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం ఉండవలసి ఉంటుంది. కానీ వక్రం అనేటటువంటి మీ రవిచంద్రుడికి, రాహుకేతుడు తప్పించి మిగతా గ్రహాలకన్నిటికీ వక్రం ఉన్నది. ఇక్కడ ఈ అతిచారము అంటే ఉన్నటువంటి స్థానంలో, ఏ స్థానంలో అయితే ఉన్నాడో ఆ స్థానంలో ఉండవలసిన సంవత్సర కాలం ఉండకుండా త్వరగానే ముందు రాశిలోని ప్రవేశించడము, తదుపరి కొద్ది రోజుల నుండి తర్వాత మళ్ళీ వెనక్కి రావటం అనేటటువంటి దాన్ని అతిచారము అంటారు. దీని యొక్క ఫలితాలన్నీ, దీని గురించి ప్రత్యేకంగా ఒక వీడియో మనం చేసుకుందాము. అతిచారం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఇప్పటి వరకు చాలా మంది దగ్గర క్లారిటీ లేదు.
కొంతమంది దగ్గర ఉండొచ్చు గాక వాళ్ళు బయటికి రావటం లేదు, తెర ముందుకు వచ్చి చెప్తేనే అర్థమవుతూ ఉంటుంది. ఆ విధంగా దీని గురించి గురువు యొక్క అతిచార ఫలితాల గురించి మనం ప్రత్యేకంగా ఒక వీడియో చేసుకుందాం. ఓకే, ఇప్పుడు గురువు తృతీయంలో ఒక 18 రోజుల పాటు, అంటే మిథునంలో 18 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కర్కాటకమైనటువంటి 4వ స్థానంలో 13 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు అక్టోబర్ నెలలో. అయితే ఈయన తృతీయంలో గాని చతుర్థంలో కానీ ఏ విధమైనటువంటి శుభ ఫలితములను ఇవ్వజాలరు. తృతీయంలో ఉన్నప్పుడు ఎవరి యొక్క మనకి సహాయ సహకారాలు అందవు. ఇంటిలో వారు కావచ్చు, బయట వారు కావచ్చు, ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో ఎక్కడా కూడా ఎవరి యొక్క సహాయ సహకారాలు మనకి అందవు తృతీయంలో ఉన్నటువంటి 18 రోజులు మాత్రము. తర్వాత చతుర్థంలోకి వచ్చిన తర్వాత అక్కడేమైనా మనకి ఉపయోగకారిగా ఉంటారా గురువు అన్నట్టు చూసినట్టయితే అక్కడ కూడా చతుర్థంలో కూడా ఆయన యోగించజాలరండి. దాన్ని సుఖస్థానం అంటాము. తల్లి గారి యొక్క ఆరోగ్య విషయంలో కానివ్వండి, విద్య విషయంలో కానివ్వండి, భూమి విషయంలో కానివ్వండి, గృహ విషయంలో కానివ్వండి, వాహన విషయంలో కానివ్వండి, ఆఖరికి మన యొక్క స్వభావంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితములు గాని ఏమీ ఉండవు. అందుచేత ఇక్కడ 4వ స్థానంలో గురువు అతిచారంతో సంచరించే కాలంలో మనకి ఈ షేర్ మార్కెట్, ఇది రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వారికి అనుకూలమైన కాలము కాదు. ఇది ఒకటి గుర్తించాలి. అలాగే మనకు అన్ని ఉన్నప్పటికీ కూడా సుఖాలను పొందజాలము, ఎందుకంటే గురువు యొక్క బలము లేదు కాబట్టి. ఇక 5, 6 స్థానాలు గనక మనం తీసుకున్నట్టయితే 5వ స్థానం అయినటువంటి సింహంలో శుక్రుడు 9 రోజులు, తదుపరి 9వ తారీఖు వరకు మాత్రం 9 రోజులు అక్కడ ఉంటారు. తదుపరి 22 రోజులు కూడా కన్యలో ఆయన సంచారం చేస్తూ ఉంటారు. ఇక్కడ మీకు 5లో మాత్రం సంచరించేటటువంటి 9 రోజులు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. ముఖ్యంగా సంతానం మీద మంచి శుభ ఫలితాలన్నీ చూపిస్తారు. వారు తల్లిదండ్రులుగా మీ అబ్బాయి ఎంత బాగా చదవాలని ఆశిస్తూ ఉన్నారో అంతకంటే బాగా చదవగలుగుతాడు. అంచేత ఆటల మీద శ్రద్ధ తగ్గించుకుంటాడు, చదువు మీద శ్రద్ధ పెరుగుతాడు. ఆఖరికి మీరే మెచ్చుకునేటటువంటి స్థితిలో ఆ అబ్బాయి యొక్క విద్య అభ్యసించడం జరుగుతూ ఉంటుంది. ఇక 6వ స్థానంలో ఒక 22 రోజులు ఉంటున్నారండి. ఆ 6వ స్థానంలో ఉన్న రోజుల్లో మాత్రము అనుకూలమైన ఫలితములను ఇవ్వక ప్రతికూలమైనటువంటి ఫలితాలనే మనకి అందజేస్తూ ఉంటారు. అప్పుడు మనకు జరిగేది ఏంటంటే అనారోగ్యాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అది పెద్ద భయంకరమైనవి కావచ్చు, అసలు దాని గురించి పట్టించుకోవాల్సిన రొంప, జలుబు, దగ్గు ఇట్లాంటి వాటి గురించి ఏం పెద్ద పట్టించుకుంటామండి, అటువంటివి కావచ్చు. మొత్తం మీద చిన్నదో పెద్దదో రోగాన్ని కలగజేస్తాడు. అలాగే మీరు ఎవరికైనా రుణం ఇవ్వాల్సి ఉంటే ఇవ్వలేకపోతారు. ఎవరి దగ్గర నుంచైనా మీరు రుణం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఏదో ఒక కార్యం నిమిత్తం, అది మంచి కార్యమే. అయితే మీకు అప్పు కూడా పుట్టడం కూడా కష్టమే. 6వ స్థానంలో శుక్ర యొక్క సంచారం 22 రోజుల్లో కూడా ఇదే జరుగుతుంది. అయితే ఇక పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం కూడా జరుగుతోందండి శుక్రుడితో పాటుగా. ఈ కేతు యొక్క సంచారము 5వ స్థానంలో ఆయన కూడా ముఖ్యంగా మీ సంతానం మీద, విద్య మీద అశ్రద్ధ, మిగతా విషయాల మీద, అక్కర్లేని విషయాల మీద శ్రద్ధ ఎక్కువైపోయి చదువు అశ్రద్ధ పడిపోతూ ఉంటుంది. వయసును బట్టి కొన్ని సందర్భాల్లో వాడు చెడు స్నేహాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. వారికి ఆ అవకాశం ఇవ్వకుండా మీ యొక్క పర్యవేక్షణ గనక అబ్బాయి మీద, తల్లిది కావచ్చు, తండ్రిది కావచ్చు, అన్నది కావచ్చు, తమ్ముడిది కావచ్చు, పెద్దవాళ్ళు ఎవరిదైనా సరే పర్యవేక్షణ ఉన్నట్టయితే, ఒకవేళ ఆ దారిలో వెళుతూ ఉన్నట్టయితే మరణించటానికి అవకాశం ఉంటుంది. అంటే సక్రమైన మార్గంలో మంచి స్నేహితం చేసేటటువంటి విధంగా మనం మరల్చడానికి అవకాశం ఉంటుంది కేతు యొక్క పంచమ స్థాన సంచారం వలన. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 6వ స్థానంలో ఒక 17 రోజులు, అంటే కన్యలో ఒక 17 రోజులు, 7వ స్థానం అయినటువంటి తులలో ఒక 14 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ రవి యొక్క సంచారం 6వ స్థానం అయిన కన్యలో సంచారంలో మీకు 17 రోజులు మాత్రం మీకు ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మీకు రుణాలు ఏదైనా అప్పు కోసం ప్రయత్నం చేస్తుంటే అప్పు దొరుకుతుంది. అప్పు ఎవరికైనా మనమే బాకీ ఉండి ఇచ్చేయాలంటే కూడా ఇచ్చేయగలుగుతారు. మొత్తం మీద ధనానికి లోటు ఉండదు. ఆ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా రవి మనకి 17 రోజులు కల్పిస్తూ ఉన్నారు. తదుపరి సప్తమంలో ఒక 14 రోజులు ఉంటారు. అక్కడ భార్యాభర్తల మధ్యన కొంచెం విభేదాలు, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన విభేదాలు పొరచూపేటటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన కూడా 6వ స్థానంలో ఒకే ఒక్క రోజు ఉంటారు. అలాగే 7వ స్థానంలో
ఈ 7వ స్థానంలో 23 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు 6లోను 7లోను కూడా బుధుని యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. 6లో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది, అప్పులుంటే తీర్చేయగలుగుతారు, అప్పు కావాలన్నా పుడుతుంది. అలాగే 7వ స్థానంలో సంచారం చేసేటటువంటి కాలంలో భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. అలాగే భాగస్వామ్యుల్లో వ్యాపారం చేసేటటువంటి వారి మధ్యన కొంచెం వారి మధ్యన కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. నేను చెప్తుంటే దాని బాగుంది, వెరీ గుడ్, అలాగే ప్రొసీడ్ అవుదాం అన్నట్టుగానే ఉంటారు. కాకపోతే విభేదాలు పడజోపవు బుధుని యొక్క 7వ రాశి సంచారం వల్ల కూడా. ఇకపోతే కుజుని యొక్క సంచారం మనం కూడా తీసుకోవాలి. కుజుని యొక్క సంచారం 7వ స్థానంలో 27 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. 8వ స్థానంలో 4 రోజులు సంచారం చేస్తారు. ఈ కుజుని యొక్క సంచారము ఇక్కడ గాని ఇక్కడ అంటే 7వ స్థానమైన తులలో గాని 8వ స్థానమైన వృశ్చికంలో కానీ అనుకూలమైన ఫలితములు ఇవ్వజాలదు. తద్వారా భార్యాభర్తల మధ్యన కొంచెం ఎడమొహం పెడమొహం అన్నట్టుగా ఉంటారు. అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారు కూడా ఎడమొహం పెడమొహం పెట్టుకుని ఉంటారు. వీరి అభిప్రాయాలు వారికి సరిపడవు, వారి అభిప్రాయాలు వీరు ఏకీభవించరు. ఈ విధంగా పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు కలిగి ఉండటం ద్వారా కొన్ని చికాకులు తలెత్తేటటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే ఏకాదశ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. అలాగే వ్యయ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. కానీ ఆయన వక్రగతి మూలంగా ఆయన కూడా ఏకాదశ స్థాన ఫలితాలే ఇవ్వబోతున్నారు. అంటే లాభస్థానంలో 2 గ్రహాలు అంటే రాహువు శని 2 గ్రహాలు సంచారం చేయటం వల్ల మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు, లాభమే లాభం. ఏ వ్యాపారం మొదలుపెట్టినా ఏది చేసినప్పటికీ కూడా మంచి లాభాలు బాగా వ్యవహారం సంపాదిస్తారు. అలాగే వ్యవహారం ఏదైనా కొత్త వ్యాపారం మొదలెట్టినా కూడా లాభాలు బాగానే సంపాదించగలుగుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం ఇక్కడ మేష రాశి వారి దగ్గరికి జరిగేటటువంటిది. ఇది కేవలము రాశిగతమైనటువంటివే. ఇది కొన్ని కోట్ల మందికి సంబంధించినది. ఇది కేవలం ఒక్కరికే సంబంధించింది కాదు. మొత్తం మీద మేషరాశి వారికి ఎక్కువ గ్రహాలు అనుకూలత ఉన్నది కాబట్టి ముందుకు వెళ్ళవచ్చు. మీ యొక్క పూర్తి జాతకాన్ని మీ యొక్క జీవితాన్ని నిర్దేశించేటటువంటిది మీ వ్యక్తిగత జాతకమే. దాన్ని నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. ఒకవేళ మీకెవరూ లభ్యత లేకపోతే మా దగ్గర కూడా ఆ సౌకర్యం ఉన్నది. కింద స్క్రోల్ అవుతున్నటువంటి మా నెంబర్కి మీరు ఫోన్ చేసి విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే పరిహారాలు కూడా అన్నిటికీ లక్షలు వేలు ఖర్చు పెట్టవలసినటువంటి పని లేదండి. మీ ఆర్థిక పరిస్థితికి తగినట్టుగా మీరు ఏమి ఖర్చు పెట్టలేను అన్నట్టయితే దానికి ఒక రకమైనటువంటి పరిష్కారాలు మేము చూపిస్తాము. అలాగే ఇంత లోపు అయితేనే నేను భరించగలను అన్నారనుకోండి, మీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా దానికి తగినటువంటి చూపిస్తాము. అట్లాగే ఎంతైనా పర్వాలేదు మాకు పని అవడం ముఖ్యము అనేటటువంటి ఉద్దేశంలో కూడా కొంతమంది ఉంటున్నారు. ఎంతైనా ఖర్చు పెట్టేసినంత మాత్రం చేత పనులు అవుతాయనుకోవటం కూడా చాలా తప్పుడు నిర్ణయం అండి. అది అంచేత మనం మనస్ఫూర్తిగా చేద్దాం, ఫలితాన్ని మాత్రం కర్మణ్యేవాధికారస్తే మా పరేషు కదాచన అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేశాడు. కర్మ చేయడం వరకు నీ వంతు, ఫలితం ఇవ్వడం అనేది ఆయన వంతు. ఫలితాన్ని ఆశించకుండా నీవు చెయ్యి. ఈ విధంగా మొత్తం మీద ప్రతి రాశి వారికి కూడా కొన్ని గ్రహాల ప్రతికూలత ఉంటుంది కాబట్టి మీరు ఆ భగవంతుడి దగ్గర 2 నిమిషాలు ప్రార్థించండి. నవగ్రహాలకు సంబంధించి అన్ని శుభం జరుగుతుంది. శుభం భూయాత్.